తప్పించుకోవాలని కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఎందుకు అనుకుంటున్నారు? మంత్రులు మొత్తం కాంగ్రెస్ సర్కార్ ఎవరు అనుకోకుండా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అదే కదా ఇప్పుడు జరుగుతున్న సమస్య అది కదా. వాళ్ళు ఒకటి మాట్లాడిన దానికి ఇంకోటి సంబంధం లేకుంటుంటున్నారు మంత్రులు కూడా. ఒక మంత్రి ఒకటి, ఒక మంత్రి ఒకటి, ఒక మంత్రి ఒకటి. ఉదాహరణకు మీ అందరి సాక్ష్యం, రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రులు మాట్లాడడానికి పొంతనే లేదు. ముఖ్యమంత్రిది ఒక స్టేట్మెంటు, ఆర్థిక మంత్రిది ఒకటి, వ్యవసాయ శాఖ మంత్రిది ఒకటి, ఇరిగేషన్ శాఖ మంత్రిది ఒకటి, రకరకాల పద్ధతుల్లో వస్తున్నాయి స్టేట్మెంట్లు. మనం చూస్తున్నాం. అవును, ఈ ప్రభుత్వమే గట్లా ఒక గందరగోళంలో నడుస్తుంది. దానికి ఒక పద్ధతి లేకుండా ఒక గందరగోళమైన పరిస్థితిలో నడుస్తూ ఉంది. స్టేట్ పరిస్థితి ఏంటి సార్? బయట రేపు పొద్దున ఒకసారి ఒక ఇమేజ్ నరసింహరావు గారు ఏంటంటే విషయం, ముఖ్యమంత్రి మాట్లాడింది ఎంత బాధ్యతారాహిత్యమైంది, ఎంత మూర్ఖత్వంతో మాట్లాడింది అనే దానికి కొద్దిగా ఆర్థిక విషయాలు తెలిసిన ఏ ఒక్కరు కూడా అసహ్యించుకుంటున్నారు. ఇదేంది అని చెప్పి ఈవెన్ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా ఆర్థిక వ్యవహారాలలో అనుభవం ఉన్న వాళ్ళు, దాని గురించి మాట్లాడేవాళ్ళు, లేదు సొంత బడ్జెట్లు చేసుకునే వాళ్ళు. ఉదాహరణకు ఒక ఇండస్ట్రీ ఒక బడ్జెట్ రూపకల్పన చేసుకొని పోతాడు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ప్లానింగ్ ఉంటుంది. దేనికైనా ఒక ప్లానింగ్ కూడా ఒక బడ్జెట్ చేసుకొని పోతారు ఎవరైనా ఇండివిజువల్గా. అసలు ఒక ప్రాజెక్ట్ కొత్త పెట్టాలనుకున్న ఒక డిపిఆర్ చేస్తాడు, చేసి బ్యాంకుకి సబ్మిట్ చేసుకుంటాడు, చేస్తారు. బడ్జెట్ రూపకల్పన చేసుకొని ఇగో నా దగ్గర ఇంత ఉంది క్యాపిటల్ అమౌంట్, ఇగో ఈ ప్రాజెక్ట్కి ఇంత అవుతుంది, మీరు ఇంత ఇస్తే ఇగో ఇంతకాలంలో ఇది ప్రారంభం అవుతుంది, దీని నుంచి ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇగో నేను మీ ఫండింగ్ ఏజెన్సీకి మీకు ఇంత నెల కడతా, ఇగో మాకు ఇంత ఖర్చులకు వస్తుంది, ఇగో ఇంత దీని మీద ఇన్కమ్ మిగులుతుంది నాకు ఇది అని చెప్పి లెక్కలు చూపించి తెస్తారు. ఇట్లా ఏ ఒక్కరు కూడా ఈ మాత్రం ఆర్థిక పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరు కూడా ఈయన మాట అంగీకరించడం లేదు. పైగా అసహించుకుంటున్నారు. ఎవడు కూడా మాట్లాడి ఇంత దివాల్పూర్ మాటలు అని చెప్పి. ఇంకొకటి ఎంత కాంట్రడిక్షన్ ఉంది ఆయన మాటలోనంటే, ఒక్క సంవత్సరం 4 నెలల్లో 1,55,000 కోట్ల అప్పు తెచ్చినాం. డైరెక్ట్ ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర నుంచి బాండ్స్ తెచ్చినాం. మళ్ళీ అప్పు దొరుకుతలేదు, ఇంకెన్ని ఇస్తారు నీకు? అసలు ఒక మాట, ఇప్పుడు వాళ్ళు ఎంతకాలం ఏడ్చింది దేని మీదంటే కేసీఆర్ అప్పు చేసిపోయాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అప్లై చేస్తున్నారు. కేసీఆర్ అప్పు చేసిపోయాడు, నువ్వు అప్పు లేకుండా నడపాలి కదా. అప్పులు ఇవ్వట్లేదు అనేది ఎక్కడ? అప్పు లేకుండా నడిపి నువ్వు కేసీఆర్ మీద విమర్శ చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, మేము కూడా అర్థం చేసుకుంటాం, కేసీఆర్ కూడా అర్థం చేసుకుంటాడు. అబ్బారే నాకు చేరాలేదురా నిజమే, అరే ఈ పిల్లగాడు భలే చేస్తుండు, నాకు తెలియ ఉపాయం అని అనుకుంటారు. కేసీఆర్ కూడా అనుకుంటుండే నిజమే కదా, బాగా చేస్తున్నారు వీళ్ళు, అదే మనం ఎందుకు పొరపాటు చేస్తుంది అనవసరంగా అని అనుకుందాం. మరి నువ్వు 1,50,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినావో కూడా లెక్కలేదు. మేము తెచ్చిన అప్పుకు ప్రతిదానికి అసెట్ ఉంది. మీరు తెచ్చిన అప్పుల్లో ప్రతిదానికి అసెట్ ఉంది. తెచ్చిన 1,50,000 కోట్లు 60,000 కోట్లు మీరు తెచ్చిన అప్పులకు సంబంధించిన వడ్డీలే కట్టామని చెప్తున్నారు. మేము కూడా అంతే కట్టుకుంటూ వచ్చినాం కదా. మరి మేము వచ్చేనాటికి నాకు 80,000 కోట్ల అప్పుతో ఇచ్చిన మీరు 80,000 కోట్ల అప్పుతోని 84,000 కోట్ల అప్పుతో రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రం, ఇల్లు సంసారం దిక్కే లేదు. అయ్యాల ఆదాయం 60,000 కోట్ల లోపు ఉంది. బడ్జెట్ అంతే కదా ఉంది. మరి వాళ్ళ కేసీఆర్ వచ్చిన తర్వాత తెల్లారి నుంచి అప్పే ఉంది కదా, ఆపైతే కట్టుకుంటూ రావాలి కదా. ఒకవైపు అప్పు కట్టుకుంటేనే డెవలప్మెంట్ చేసుకుంటేనే ఆదాయాన్ని పెంచుకుంటూ వచ్చినాం కదా. రాష్ట్ర ఆదాయం పెరిగింది కదా. 60,000 కోట్ల నుంచి 2.5 లక్షల కోట్లకు ఆదాయం తీసుకొచ్చినాం. బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆ లెవెల్లో పెరిగింది, ఆదాయం పెరిగింది, బడ్జెట్ కూడా ఆ లెవెల్లో రూపకల్పన జరిగింది. ప్రజల ఆదాయం పెరిగింది. ప్రజల ఆదాయం 1,12,000 రూపాయల నుంచి సంవత్సరానికి 3.5 లక్షలకు వచ్చింది. తలసరి ఆదాయం పెరిగింది. మరి ఇప్పుడు నువ్వు వచ్చినాక ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. 15,000 కోట్లు తగ్గిందని కాకు చెప్పింది. అవును, అంటే ఏంది? నువ్వు వచ్చి తిరోగమనలు తీసుకుపోయావు, నువ్వు వచ్చి ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తావు.